నరేంద్ర మోడీ మన గడ్కరీ గారు 3,500 కోట్లతోని రోడ్ ఇనాగ్రేషన్ పోవడం జరిగింది. అలాగే ఈరోజు రిటర్న్ లో అన్న భోజనం చేసిపోమంటే ఈరోజు ఎన్టీపీసీకి వచ్చి భోజనం చేసిపోయినందుకు అన్నకు మాకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా. గోవారికని టైం ఇచ్చి భోజనం చేసిపోయినందుకు. అలాగే ఈరోజు దీని తర్వాత అన్న 2 నిమిషాలు అక్క 1 నిమిషం మాట్లాడి లోకల్ సమస్యల గురించి మాట్లాడాలి. తర్వాత రాష్ట్ర మంత్రి వాళ్ళు మాట్లాడతారు. తర్వాత భోజనం ఉంటుంది. దయచేసి భోజనం చేసి అందరు కార్యకర్తలు కానీ మన ప్రెస్ మిత్రులు కానీ అందరు భోజనం చేసి వెళ్ళిపోవాలని కూర్చోండి. గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి గారు, గౌరవ ఈరోజు ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రావడం, ఆ కార్యక్రమంలో గౌరవ కేంద్ర సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రామగుండం మీదుగా ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో కొద్దిసేపు కార్యకర్తలతో చర్చించి ఆ తర్వాత మీడియా ప్రెస్ తో మరి మాట కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మరి వెళ్తూ మార్గ మధ్యంలో ఇక్కడ సమయం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్థానికంగా అనేక అంశాల మీద ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మరి అనేక రకాల ఇబ్బందులని ఇక్కడ చూస్తా ఉన్నాము. ప్రతిరోజు పత్రికా ముఖంగా కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అంశాలు కావచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఒక ఆసుపత్రి అల్ట్రాసౌండ్ స్కానింగ్ లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించినటువంటి ఒక స్కాన్ సెంటర్ ని డిఎంఎండ్హెచ్ఓ గారు ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ విషయాన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఫ్లోర్ లీడర్ వారిపైన మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని పెట్టి అధికారులని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అదే రకంగా ఒక తహసీల్దార్ అంతర్గాం తహసీల్దార్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇట్లా ఇక్కడికి వచ్చేటువంటి ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ పాలన ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పి ఇవాళ ఇక్కడ కనబడతా ఉన్నది. కాబట్టి ఇంకా చాలా అంశాలపైన గౌరవ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మీతో చర్చిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ది పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. సిరిపూర్ కాగజ్ నగర్ లో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది. హైదరాబాద్ లో జరిగేటువంటి ఇతర అభివృద్ది కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ది పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ది కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరకంలో ఆర్టీసీ బస్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ది తేడా ఏందో తెలుస్తుంది మనకు. ఇట్లా రైల్వే స్టేషన్ అభివృద్ది, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి. అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,00,000 కోట్లను వడ్ల కొనుగోలు కోసం మనకు ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా అని చెప్పండి. మరి ఎవరికి ఇచ్చేది ఇది? సేమ్ అదే పందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలే, నరేంద్ర మోడీ ఒక్క పైసలు. ఈ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మరి ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం, మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా, కిషన్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారు స్వయంగా వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది. చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని ఇవన్నీ కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు చూసి ఓట్లేస్తున్నాం మేము. సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ అవాకులు చవాకులు విసిరి టైంపాస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి. ఇదంతా అదే డ్రామాలు. కులగణన, మన కొత్త కులగణన డ్రామా స్టార్ట్ చేశారు. కులగణన వేరు, కులగణనకు సంబంధించి సర్వే వేరు, రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన సర్వే మాత్రమే చేసింది. ఎగ్జిట్ పోల్ చేస్తాం, ఎన్నికల సర్వే చేస్తాం, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసింది అది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసేది కులగణన. మేం చేసేది కులగణన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన సర్వే. మా కిషన్ గారు చెప్పినట్టు 50% మందిని కూడా వీళ్ళు సర్వే చేయాలి. మీకు ఏం రిపోర్ట్ వస్తుంది? కులగణన అంటే కుటుంబ సభ్యులెంత, వారి కులమేంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ పుట్టుపూర్వతలు ఏంది అని చెప్పి అనేక అంశాలను తెలుసుకొని వాటిని ఒక జాబితా రూపొందించడమే కులగణన. సర్వే కేవలం పోయి తూతు మంత్రంగా పోయి రాసుకుని వస్తారు, ఏం చెప్తారు రాసుకుని వస్తారు, సర్వేనే. ఈ కులగణన సర్వేకు కులగణనకు సంబంధం లేకుండా అది రెండు జోడించి చూసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా మేము చెప్తానే మోడీ మీరు చేసేది కులగణన సర్వే, మేము చేసేది కులగణన, దీనికి అంతు పొంతు లేదు. దాని భేదం ఏదో తేడా ఏదో తెలుసుకోలేక మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇట్లా మోడీ గారు కులగణన అనగానే మంత్రులు ప్రెస్ మీటింగ్లే బ్రేకింగ్. మేము చెప్తాను మీరు చేసేదా మేము చేసేదానికి చాలా ఫరక్ ఉంటుంది. మేము చేసేది పక్కా రిపోర్టు, మీరు చేసింది సర్వే. జనాభా లెక్కలకు మీ సర్వేకు పొంతన లేదు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు మీ సర్వేకు పొంతన లేదు. గతంలో కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఆ రిపోర్టుకు మీ రిపోర్టుకు పొంతన లేదు. మరి మీ సర్వే ఎక్కడిది? కానీ ఇప్పుడు జరిగే కులగణన ఇలా మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కులగణన సర్వేతోని బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నది. బీసీలకు న్యాయం పక్కా జరగబోతున్నది. బీసీ పాపులేషన్ తగ్గించారు, మీరు 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32%. గతంలో 27% ఉండనే ఉండే. 27కు 32కి 5% ఇచ్చేది, వీసులకు ఇచ్చేది. మేము 42 ఇస్తున్నాం, మేము 10% ముస్లింస్ ఉండేదల్లా. కానీ మేము మాత్రం మత ప్రాతిపదికన వాళ్ళు కలిపే ప్రయత్నం 80% చేయం. దానికి వ్యతిరేకం కూడా మేము. ఇందులో ఫుల్ క్లారిటీ ఇది. కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడేది, ఇవన్నీ చర్చ జరగకుండా వాళ్ళ మోసం చేసే ప్రయత్నం, ప్రజలను నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కులగణన సర్వేకు చాలా మధ్యలో తేడా ఉంది.
మేం చేసిన కులగణన బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం జరిగేటువంటి అవకాశం వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు చాలా సందర్భాలు. అవును, వాస్తవమే, బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలు మాట్లాడుతున్నాం. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మళ్ళా మొన్న చేశారు, ఈ కులగణన పక్క పెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలకు పిలుస్తున్నాడు. నక్సల్ సమస్యలు, మావోయిస్టు సమస్యలు సామాజిక కోణంతో చూస్తాడు. వాళ్ళ చేతి తుపాకులు ఉన్నాయి, వాళ్ళ చేతిలో వాళ్ళు తుపాకులతో జంగాలు ఉన్నారు. నక్సల్స్ మావోయిస్టు నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారును కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తేలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటలు మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు 100%. అలా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలను చంపారు, అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళ హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు ఇవాళ. హరగోపాల్ గారు, వరవర గారు మీరు ఏం సాధించారు ఇవాళ? ఎన్నో శవాలు మోసినారు, ఎన్నో హత్యలు కన్నారా చూసినారు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది. వాళ్ళ వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే, దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాన్ని. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతితో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ 2 నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా ఈయన గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే, మీ టీడీపీలో ఎలిమెంటి మాధవరెడ్డి కాంచెల్లి వారిని చంపారు. ఇవాళ అప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి దగ్గర బాంబులు వెలిచి చంపే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి వాళ్ళ బతికి బయటపడ్డారు. ఇవాళ అప్పుడు మీ పార్టీ నాయకుడే, అనేక మీ పార్టీ నాయకులు కూడా చంపేశారు. ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపారు. చిట్ట నరసింహారెడ్డి గారిని చంపేశారు, నరసింహారెడ్డి గారిని, రాజ్య నాయకును ఎస్టీ సమితి వాళ్ళని చంపేశారు, అజాత శత్రుఘ్న శ్రీపరవారిని చంపేశారు, మలవరావుని చంపేశారు. ఇంకా ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య సీమంతం పాపం ఆ రోజు ఈ డ్యూటీ చేసుకుని సీమంతం పోవాలని పోతుంటే ఎస్ఐ చంపేశారు ఈ నక్సలైట్లే. ఆ రోజు అదే రోజు చనిపోయిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆ రోజు పాపం ఆ కానిస్టేబుల్ చంపేశారు. దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు. జాతీయ జెండా ఎగరేసేటోడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే. నల్ల జెండా ఎగరేసేటోడు దేశద్రోహి, జెండా ఎగరేద్దాం కూడా దేశద్రోహే. 15th ఆగస్టు కు జెండా ఎగరాని చెప్పి జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్త జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తే జెండా ఎగరేద్దన్నారు వీళ్ళు. వీరు ఏ దేశభక్తులు వీళ్ళు? చివరి జెండా ఎగరేస్తే జగన్మోహన్ రెడ్డి వరంగల్ నడుకుంటున్నా కాల్చి చంపేశారు. వీళ్ళు మావోయిస్టులు చెప్పుకుంటున్నారు, ఇవాళ దేశభక్తి ఇవాళ చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ మధుసూదన్ గౌడ్ చంపేశారు విద్యారంగ సమస్య కోసం కొట్లాడితే. ఇన్ఫార్మర్ కాదు వీళ్ళు ఎవరు కూడా. రామన్న గోపన్న తెల్లారు లేస్తే ధర్మము దేశము సమాజం అని చెప్పే రామన్న గోపన్న జంట హత్యలు చేశారు. వాళ్ళు ఇన్ఫార్మర్ కాదు వాళ్ళు. కాబట్టి ఇంతమందిని ఇవాళ పుట్టన పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికైనా జనజీవన సమితిలో రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకులే మేము కాల్చేస్తాయి, ఆ తుపాకులే మీ ప్రాణాలు తీస్తాయి. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి.
మరి కుమ్మి కోసం పోతుంటే మైన్స్ పెట్టి చంపే పరిస్థితి అన్ని మైన్స్ దొరికినాయి వాళ్ళ పేల్చేటువంటి ఛత్తీస్గఢ్ బార్డర్లో. మళ్ళీ ఏమంటున్నారు, గిరిజనులకు అన్యాయం చేస్తున్నారంటే నక్సలిజం వేరు, మావోయిజం వేరు, గిరిజనులు వేరు. ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకులు చేతిలో పట్టారు. ఆదివాసులు ఎవరు కూడా మైన్స్ వేల్చారు. ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపరు. ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు. ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫైట్ చేయరు. వాళ్ళు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు ఎలా చెప్తారు? కానీ చర్చల ప్రసక్తి లేదు. తుపాకీ వీడాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దానిలో ఏమన్నా ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలేరు మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ ఊరుకూర్చదు. ఉంటారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకునే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం తెరలేదు, అక్కడ చంపారు, అమాయకులను చంపారు. ఆడ ఏడా పహల్గామ్లా అమాయకులను చంపారు, ఇక్కడ మీరు చంపుతున్నారు. కానీ ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. కాబట్టి చర్చలకు రావాలనుకున్నారు, చర్చ జరపాలనుకున్న వ్యక్తులు ఫస్ట్ వాళ్ళని సంధానించాలి, వాళ్ళకు వాస్తవ విషయాలు చెప్పాలి. వాళ్ళ తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించిన విషయాన్ని చెప్పి తుపాకీ వీడి ఇవాళ అందరూ రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. కులగణన ద్వారా బీసీలకు ఏ అంశాలలో లబ్ధి చేకూరే అవకాశం ఉంది? ఇప్పుడు కులగణన జరిగినాక తెలుస్తుంది కదా, ఏం చేస్తావో చెప్తాం కదా. కాంగ్రెస్ పార్టీ లెక్క కేసీఆర్ చేసిన సర్వేకి తగ్గించి బీసీలను చూపెట్టడము, లేకపోతే ముస్లింలు కలిసి బీసీలో కలపడము, బీసీలకు అన్యాయం చేయడం అనేది జరగదు. ఇప్పుడు ఏ కులం ఎంత వచ్చింది, ఏ కులాల వారిగా, వర్గాల వారిగా అన్ని పూర్తి డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. దాని ద్వారా బీసీలకు ఏ ప్రాతిపదన ఏ విధంగా న్యాయం చేయాలో పక్క ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. 27 మంది బీసీలను, 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. అనేది ఏంటంటే 42% స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసింది కదా, మీకు కూడా అలాంటిది ఏమైనా స్ట్రాటజీ ఉన్నదని ఇప్పుడు కులకం చేసాక చేస్తాం కాదు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది దేశ వ్యాప్తంగా సంబంధించిన ఇష్యూ. కాబట్టి కులగణ తర్వాత ఏ విధంగా న్యాయం చేస్తామో దాని ప్రకారం పక్కా చేస్తాము. ఇప్పుడు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, హైదరాబాద్ నుండి ఆంధ్రాకు సంబంధించి 6 లైన్ రోడ్ ఇస్తున్నారు. మీరు ఇంతకుముందు మీటింగ్ లో రాజు రహదారికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కనుక ఓకే ఇచ్చేట్టుంటే, ఆ కాంట్రాక్టర్ ను ఒప్పించేటట్టుంటే మేము దీన్ని నేషనల్ ప్రయారిటీ నేషనల్ వేయిస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు కానీ కిషన్ రెడ్డి కానీ కేంద్ర మంత్రి ఉన్నారు, అలా అదే కాంట్రాక్టర్ కు 40 years ఎక్స్టెన్షన్ ఇచ్చారన్నది ఒక ఆరోపణ వస్తుంది. అది నిజమా బద్దమా? పిక్చర్ ఆరోపణ. మేము ఎందుకు చేస్తాం? అది స్టేట్ గవర్నమెంట్ సంబంధం కూడా చేస్తారా? స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా అనట్లేదు, స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. ప్రపోజల్ మీ దగ్గరకు వస్తే మీ దగ్గర అప్రూవల్ ఇచ్చిరా? అప్పుడు మాకేం చేస్తే మన కేంద్రం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మేమన్నా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మేమన్నా. అంటే ఇప్పుడు మేము లెటర్లు రాసి మరి కాంగ్రెస్ పార్టీ కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళ బుద్ధి లేదా? మరి వాళ్ళ బుద్ధి ఏడా? మరి రాష్ట్ర మంత్రి కోమరెడ్డి వెంకట గారు 100 సార్లు కలిసింది ఇప్పటికీ. మరి ఎందుకు అడగలే? అంటే వాళ్ళు అడిగిన అడగకుండా కానీ ఈ ప్రాంతంగా మీరు ఇప్పుడు అన్న ఒక్కటే జాతీయ ఇది అక్కంచి కలాంక నావుపాలక మొత్తం పాములక వంకర వంకర ఉన్నది. రహదారి పూర్తిగా అది క్వాలిటీ లేకుండా పనిచేసారు, గుంతలమయమైంది. ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అక్కడక్కడ. దాని మీద ఆ నిర్మాణం అప్పుడే అవినీతి ఆరోపణలు వచ్చినాయి. శాసనసభ కమిటీలు వేసారు, ఈ కమిటీ అన్నారు, ఏ కమిటీ అన్నారు, ఎక్కడ దోసుకున్నా అంతా దోసుకున్నారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కు 2000 కొన్ని సంవత్సరాల అవకాశం ఉంది. కాబట్టి గతంలో కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిసినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ కాంట్రాక్టర్ కు అన్యాయం చేస్తారా న్యాయం చేస్తారా వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒప్పించి చేస్తే దాన్ని జాతీయ రహదారిగా చేయడానికి మేము సిద్దమని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈ రోజు కూడా స్టేజ్ మీద కోమరెడ్డి వెంకరెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారు క్లియర్ గా నేను చేసే బాధ్యత నాది, మీరు ఆ కాంట్రాక్టర్ ను ఆయనకున్న టైంను కుదించి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి అన్నారు.